పడతాయి. ఇక్కడ ఈక్వేటర్ భూమధ్య రేఖ మీద కరెక్ట్‌గా సూర్యకిరణాలు పడేది 21వ తేదీ మార్చి నెల అండ్ సెప్టెంబర్ 23వ తేదీ. ఈ సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద కరెక్ట్‌గా పడతాయి. ఈ మంత్‌లో ఈక్వినాక్స్ విషువత్తులు వస్తాయి. అంటే ఇక్కడ ఈ మార్చ్ మంత్‌లో ఏమైతే భూమిలోని కింద దక్షిణార్ధగోళమంతా స్ప్రింగ్ తెలుగులో శరదృతువు అంటాం. ఈ ఋతువులు ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఈ మంత్‌లో ఫామ్ అవుతాయి మార్చ్‌లో. ఎందుకంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద పడతాయి. భూమి ఏమో ఈ పొజిషన్‌లో ఉంటది. ఈ దక్షిణమంతా సూర్యకిరణాలకి ఆపోజిట్‌లో ఉంటుంది. అప్పుడు శరదృతువు. సూర్యకిరణాలకి ఈ ఉత్తరం ఆపోజిట్‌లో ఉంటది గదా! ఉత్తరం ఈ దక్షిణమేమో సూర్యునికి కరెక్ట్‌గా ఎదురుగా ఉంటది. ఈ ఉత్తరము ఆపోజిట్‌లో ఉంటది గదా! ఇక్కడ ఋతువు ఏంది? ఆటమ్ ఋతువు ఏర్పడుతుంది. తెలుగులో వసంత ఋతువు అంటాం.